ఈఎంఐ ఏ అమ్మాయి కాదండి, ఈఎంఐ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ బాధలు. ఏ వస్తువు తీసుకున్నా మనం అయ్యో వస్తువు తీసుకుందామంటే కష్టపడి తీసుకున్న తర్వాత వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు చూడండి. అబ్బాబ్బా మామూలుగా లేదు అసలు. వస్తువు తీసుకున్న దాకా వాళ్ళు బుట్టలేసేదాకా మంచిగా ఇంత అంత అని మంచిగా ఎక్స్ప్లెనేషన్స్ అవుతున్నాయి, మన ఫోన్ కాల్స్ వస్తాయి, అన్నీ అయితే మనం ఆ బుట్టలు ఈజీగా పడిపోతాం. ఎందుకంటే మనం అంత వర్త్ చేయలేము, ఆ మనీకి అంత వర్త్ చేయలేము. కాబట్టి ఈఎంఐ అనే దాంట్లో ఉచ్చులో మనము దిగజారుతున్నాం, పడిపోతున్నాం, ఈజీగా వలలో పడిపోతున్నాం అనమాట. అయ్యో ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు 20,000 సంపాదన ఉన్న వాళ్ళు కూడా దానికి ఈఎంఐ తీసుకొని కట్టేసుకుందాం ఏముందిలే అనేసి ఆ ఉచ్చులో పడిపోతున్నాం. అయితే ఇప్పుడు ఈ 20,000 సంపాదించుకున్నాడు ఒక యాపిల్ ఫోన్ కావాలా 1,50,000, లేదంటే ఒక కార్ కావాలా, లేదంటే ఇంకేదైనా ఒక వస్తువు కావాలా. అప్పుడు ఏం చేస్తున్నారు ఈజీగా, అరే ఈఎంఐయే కదరా అబ్బాయి కట్టేసుకుందాం ఏముంది అని చెప్పేసి నువ్వు సంపాదించేది 20,000, మరి నీ ఈఎంఐ 10,000 ఉంటుంది. ప్రతి నెల 10,000 పోతే నువ్వు 10,000 తింటావా? అట్లాగే నువ్వు 1,50,000 సంపాదించినావు ఫర్ సపోజ్ 1,50,000 నువ్వు 1,50,000 సంపాదించిన ఏం చేస్తున్నావు, ఇమ్మీడియట్గా నీకు ఒక కారు కొనుక్కోవాలని ఒక ఆలోచన వచ్చేస్తుంది. కారు కొన్న తర్వాత నువ్వేం చేస్తున్నావు, ఒక 10 lakhs కారు కొనేస్తున్నావు ఈజీగా ఈఎంఐ మీద. ఫస్ట్ మంత్ బాగానే కడతావు, సెకండ్ మంత్ బాగానే కడతావు, సరే పోనీ నీకు ఎంత వస్తుంది అప్పుడు, 1,00,000 కాకుండా నీకు ఇప్పుడు ఒక 10 లక్షల కారు కొన్నావు అనుకో, నీకు ఈఎంఐ ఎంత వేస్తుండు వాడు, బోల్డ్ అంత వేస్తాడు. సో ఆ బోల్డ్ అంతా వేసేసరికి నీకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ మోజులో ఉంటావు అనమాట. అరే కారు కొనాలా కారు కొనాలని ఒక మోజులు ఉంటావు. కారు కొనేసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ నీకు ఒక 15,000 వరకు నీకు బ్యాండ్ అవుతుంది. సరే ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ జోష్లో కట్టేసుకుంటావు. కట్టేసుకున్న తర్వాత ఏమైపోతుంది, సమ్ టైమ్స్ మనకి డబ్బులు ఉండవు, లేదంటే ఆ ఉద్యోగంలో ఏదో ఒక బాధలు ఉంటాయి, ఆ ఉద్యోగం విడవాల్సి వస్తుంది. ఆ జాబ్ అనేది మనం ఏమిటంటే లెఫ్ట్ చేయాలనిపిస్తుంది, అక్కడ టార్చర్ భరించలేకపోతాం ఆ ఉద్యోగంలో. అప్పుడు ఏంటి దారి ఏంటి మనకి, ఇంకా నెక్స్ట్ సోర్స్ ఏంటి, ఎవరు కట్టాలి ఆ ఈఎంఐ, ఎట్లా తీసుకురావాలి ఆ డబ్బులు. ఆ 1 month కట్టవు, సెకండ్ మంత్ కట్టవు. అప్పుడు ఏమైపోతుంది, నువ్వు కడదాం అనుకునేసరికి వాళ్ళు ఫోన్ కాల్స్ చేస్తూనే ఉంటారు, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అని చేస్తూనే ఉంటారు. ఈ లోపల చెక్ బౌన్స్ అయిపోతుంది, ఈ లోపల ఇంకోటి ఏదో వాడు చెప్తూ ఉంటాడు, ఇక నీవు ఈఎంఐ 2 months కట్టలేదు కాబట్టి మరి నీకు పలానా మేము వేసేస్తున్నాము అని చెప్పేసి ఒక ఫోన్ కాల్స్ ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. అదే ఈఎంఐ తీసుకోకముందు మనకి ఎన్ని కాల్స్ వస్తాయి, అరే తీసుకోండి ఈ వస్తువు తీసుకుంటే మీరు ఇంతే అని చెప్పేసి మనల్ని ఇంత బురదలకు గుంజేదాకా మనకు తెలియదు. దిగిన తర్వాత లోతు ఎంత అంటే మనం చెప్పలేము, ఇంకా అంత లోతులకు వెళ్ళిపోతున్నాం మనం. సో మనం ఏంటంటే ఫస్ట్ కొంచెము ఏదన్నా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఈఎంఐ కాకుండా కొద్దిగా సేవింగ్స్ చేసుకోవాలి. కొద్దిగా సేవింగ్స్ చేసుకున్న మనీ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక 1 lakh వస్తువు కొనాలనుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మనం ఒక 60,000 అయినా జమ చేసుకోవాలి. జమ చేసుకున్నాకనే దాన్ని ప్రొసీడ్ అవ్వాలి. ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకోండి, ఫర్ సపోజ్ ఒక 25 lakhs 30 lakhs కొనుక్కుందాం అనుకోండి, దాంట్లో సగానికి సగం మనము మన దగ్గర ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక హౌస్ లోన్సే కానీ ఈఎంఐలే కానీ అనేసి మనం పోయినాం అనుకోండి, సగానికి సగం బ్యాండ్. అది 1 లక్ష ఉన్న వస్తువు 2 లక్షల గుంజేదాకా వదలరు. మళ్ళీ దీని మధ్యలో మస్తు ప్రాబ్లమ్స్ చేస్తుంటారు. ఫస్ట్ అసలు పొద్దున్న లేవగానే ఫోన్ కాల్స్ కూడా వస్తూనే ఉంటాయి, అది తీసుకోండి లోను, ఇది తీసుకోండి మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఇస్తున్నాము, జస్ట్ ఫోన్ కాల్ మీద ఇచ్చేస్తున్నాం మీకు అనగానే మనం ఉబ్బిపోయి మన ఆధార్ కార్డ్ నంబరు, మన బ్యాంక్ అకౌంట్ అవన్నీ చెప్పేసుకుంటాం. ఎందుకంటే మనకు పిచ్చి ఉంది, ఎందుకంటే ఆ వస్తువు కొనుక్కోవాలి ఈ వస్తువు కొనుక్కోవాలని ఒక పిచ్చి మనకి ఎక్కువ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, మనకు అనిపించదా అదే కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఒక దగ్గర పోయి అప్పు ఎందుకు తీసుకోవాలి, ఈ ఈఎంఐ అయితే ప్రతి నెల అయితే కట్టుకోవచ్చు మంచిగా ఉంటుందని మనం తీసుకున్నాక ఆ భగవంతుడికే తెలుసు చుక్కలు, మనకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి మనకు తెలుసు. ఈఎంఐ అంటే ఏ అమ్మాయి కోసం ఈఎంఐ తీసుకుంటున్నావు, ఏ అమ్మాయి కోసం నువ్వు ఈఎంఐ తీసుకుంటున్నావు, ఏ అమ్మాయి కోసం కాకుండా మన కోసం తీసుకున్నావు. ఇక ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ రేపైతే చెక్ బౌన్స్ అయితే అదొక పనిష్మెంట్, నెల కట్టకపోతే ఒక భయం, అయ్యో నెల ఇట్లా అయిపోయి ఇట్లా కడతాం మనం పేమెంట్ పోతుంది, పోయినా కూడా నెక్స్ట్ మంత్ వచ్చే దడ ఏది ఉంటుందో బీపీ అయితే కంపల్సరీ ఎక్కువ అవుతుంది.
హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువనే దీనివల్ల. ఈఎంఐ అనే ఒక ఉచ్చులా మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తాహత్ ఉంటేనే మనము భరిస్తాం అనుకుంటేనే ఈఎంఐలు తీసుకోండి. ఒకవేళ మనం ఈఎంఐ 3-4 మంత్స్ కట్టలేదు అనుకోండి, ఆ వస్తువు గుంజుకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ మనుషులు వస్తారు, నువ్వు బండి తీసుకున్నావా, బండి లాక్కెళ్ళిపోతారు. నువ్వు ఒక ఏదైనా టీవీ తీసుకున్నావా, లాక్కెళ్ళిపోతారు. ఫోన్ కొనుక్కున్నావా, లాక్కెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. నువ్వు కట్టకపోతే ఏం చేస్తారు? ఇంకా మనం ఇంత కట్టి కూడా మళ్ళీ మన వస్తువు మనకి గ్యారంటీ లేదు. ఆ వస్తువు మన దగ్గర ఉంటుందా ఉండదా గ్యారంటీ లేదు. చాలామంది ఏంటంటే ఇదే ప్రాబ్లమ్స్ అనమాట. ఈ ప్రాబ్లం ఉండేసి ఏం చేస్తారంటే జాబ్ ఎక్కడ సపోజ్ ఇంకో జాబ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి, ఇంకో హయ్యర్ జాబ్కి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంకో హయ్యర్ జాబ్ వెళ్ళాలంటే ఇది ఒక 1 month 2 months డిస్టర్బెన్స్ వస్తుంది మనకి. మరి ఈ 1 month 2 months మనం ఈఎంఐ కట్టకపోతే ఊరుకోరు. ఎంత భార్యాభర్తలు సంపాదించినా, ఇంట్లో ఎంత సోర్స్ ఉన్నా కూడా ఒకవేళ ఈఎంఐ జోలికైతే వెళ్ళకండి. ఈఎంఐ బాధుడే బాధుడు. కట్ట తీసుకొని కొట్టిన దానికంటే ఎక్కువ అయిపోతుంది. బెల్ట్ తీసుకొని అప్పట్లో పిల్లలు వినకపోతే తండ్రులు ఏం చేసేవాళ్ళంటే బెల్ట్ తీసుకొని బాగా కొట్టేవాళ్ళు. ఆ బాధుడు కంటే ఈ బాధుడు ఎక్కువైపోయింది. అది కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు మనకి. సో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఒకటి ఈఎంఐ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి, వాళ్ళు ఏంటంటే సగం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి, సగం మిగతా సగం చెప్పరు సరిగా. తర్వాత అన్ని రూల్స్ వాళ్ళు మేము ఇలా అన్నాం కదా, మా దాంట్లో ఇలా రూల్స్ ఉన్నాయి కదా, మీరు పేపర్ చదవలేదా, మేము పేపర్లో నువ్వు ఎక్కడో కొనాకు రాసింది మేము ఎందుకు చదువుతాం? ఇప్పుడు ఒక పట్టు చీర తీసుకోవాలనుకుంటే ఆ పట్టు చీర ఏది బాగుంది అనే దోలాడతాం. ఒకవేళ ఇంకేదైనా పూల షాపుకి పోయినామనుకో, పూలు ఏ బాగున్నాయి ఇట్లా మనకి ఏ వస్తువు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాని మీదే ఫోకస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ మిగతా ఏవైతే లుసుగులు ఉన్నాయో ఇవి పట్టించుకోం మనం. అదే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక డిపాజిట్ చేయాలన్నా, ఒక ఈఎంఐ తీసుకోవాలన్నా, ఇంకేమైనా క్రెడిట్ కార్డ్స్ తీసుకోవాలన్నా చాలా 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 ప్రాబ్లమ్స్ చేస్తున్నారు. వాళ్ళు సరిగా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరు. క్రెడిట్ కార్డ్ మీద కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ మీ క్రెడిట్ కార్డ్ ఇంత మేము ఇస్తాము, మీరు యూజ్ చేసుకోండి అని చెప్తే దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత తిప్పలు ఇంత అంతా కాదు. ఇక మనం ఏం కొనుక్కోకపోయినా కూడా ప్రతి నెల ఏదో ఒక రూపంగా వాళ్ళు వాళ్ళ మిత్తి అనేది కట్ చేసేసుకుంటున్నారు ఫోన్ల నుంచి ద్వారా. మన ఫోన్ ఇట్లా పైసలు వేయగానే సార్ మాయం. ఏం బాధ ఇది? ఒక టిఫిన్ తినాలంటే ఆలోచిస్తాం, ఒక ఛాయ్ తాగాలంటే ఆలోచిస్తాం మనం. అలాంటిది మన ఫోన్లకి వేసుకున్న డబ్బులు పోతే ఎంత బాధ అనిపిస్తుంది? పడుతుందే డబ్బుల కోసం బాధ, పడుతుందే తిండి కోసం బాధ. మళ్ళీ అలాంటి బాధలలో ఇంక ఈ బాధ ఒకటి. సో ఇవన్నీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈఎంఐ వాటి జోలికి వెళ్తుంటే మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఏ వస్తువు అయినా ఏదైనా ఇవాళ రేపు కొంచెం ఆ మత్తులో పడకండి. ఆ మత్తు ఏదైతే ఉందో ఫస్ట్ మనల్ని జాల్లో వేసేదాకా వాళ్ళు చేసే ట్రిక్స్ ఉంటాయి కదా, అలా పడకండి ప్లీజ్. సేవింగ్స్ చేసుకొని ఒక 3/4 మనీ అన్న ఉంచుకుంటే ఒక 1/4 మనీ అట్లా మనం కట్టేసుకోగలుగుతాం. కానీ మొత్తం జస్ట్ ఒక 6,000 డౌన్ పేమెంట్ చేసేసి ఇక ప్రతి నెల కట్టుకుందాం అంటే 5 ఏళ్ళు కట్టాలి, 10 ఏళ్ళు కూడా కట్టాలి ఒక్కొక్కసారి కొన్ని వస్తువులకైతే. ఈ లోన్స్ అన్నా కూడా నాకు ఈఎంఐస్ అన్నా కూడా చాలా భయం. అందుకే కాబట్టి ధైర్యం చేయలేను నేను, ఏ వస్తువు కొనుక్కోవాలని ధైర్యం చేయలేను నేను. చాలా మటుకు చూస్తుంటా నేను, మా ఫ్రెండ్స్ని చూస్తుంటా, మా ఫ్రెండ్స్ సర్కిల్లో చూస్తుంటా, మళ్ళీ ఈ ఈఎంఐలు తీసుకొని బాధపడలే వాళ్ళని చూస్తుంటా. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బులు కట్టలేక ఇంకో దగ్గర అప్పు తీసుకొస్తారు, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి తీసుకొస్తుంటారు. అదైనా అప్పే కదా, అక్కడ నుంచి అప్పు తీసుకొచ్చి ఈ అప్పు కడుతున్నావు అంతే. ఇంకా 2 అప్పులు అవుతున్నాయి. రెండు అప్పులు కావద్దు మనకు, ఈఎంఐ షోక్లో పడద్దు మనం. సో థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ మోటివేషన్ ఉంటుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.